వ్యాపారాలు చూసుకున్నాడు ఆయన, V6 ఛానల్, వెలుగు పేపర్ చూసుకున్నాడు ఆయన. ఇంకో దళిత మంత్రి ఇంకో కథ. వాళ్ళేమన్నా ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇప్పించారా వాళ్ళ నియోజకవర్గంలో? చెప్పమని మరి. ఇదే దళిత మంత్రులు, స్పీకర్ గారు కూడా ఉన్నారు కదా. ఆ స్పీకర్ గారు గొప్ప స్పీకరు, స్వయంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీకి పోటీ చేస్తాడు. లేదు లేదు ఆయన ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడని రూలింగ్ ఇస్తాడు. 128 మంది తీర్పిస్తాడు చనిపోవడం ఆయన స్పీకరు. ఇక గిసొంటోళ్ళకి మీరు పదవులు ఇచ్చి మొత్తం దళిత జాతిని ఉద్ధరించడం అంటే నమ్మడానికి మా దళితుల చెవుల్లో ఉన్న పువ్వులు ఉన్నాయా? మీ మీద వచ్చినటువంటి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మీరు వేసిన చిల్లర ఎత్తుగడ ఇది. అంతే తప్ప దళితుల మీద, దళిత నాయకుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలియదా? మరి నేను దళిత నాయకున్నా ఏనా రేవంత్ రెడ్డి గారు 16 రోజులు జైల్లో వండబెడుతుంది దోమలల్లా, 16 రోజులు నన్ను జైల్లో వండబెట్టినావు. ఇది కదా నీకు దళితుల మీద ఉన్న ప్రేమ? నువ్వు నీ మంత్రి వివేక్ కలిసి దళిత నాయకుల పట్ల మీకున్న ప్రేమలు, దళితుల పట్ల మీకున్న ప్రేమలు మాకు తెలియదా? ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు ఈ అంశం మీద సభాసంఘం వేయండి. ముందు ఆ మంత్రి బాంబులేటితోని, ఆ భూ గద్దతోని, ఆ భూ బకాసురుతో రాజీనామా చేపియండి నైతిక బాధ్యత వహించి. అట్లనే చెన్నూరులో కూడా ఇంత ఈ సమయంలో, ఈ సందర్భంలో కూడా ముక్కు పచ్చలారని బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పటికి కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహారం చేస్తున్న, చీమ గుట్టినట్టుగా కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్న మంత్రి వివేక్తో రాజీనామా చేపించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. గీ పనులు చేయండి తప్ప ఏదో దళితుల మీద ప్రేమలు ఒలుక పోసినట్టు 4 సుభాషితాలు చెప్పగానే మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రజాస్వామ్య విలువల్ని మేము కాపాడుతున్నామని ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తాడు. నువ్వు ఎంత ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇదే కేతన్పల్లిలో
ఉన్న నాయకుడు మా కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు 64 సీట్లు వచ్చిన మరుక్షణం ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ప్రగతి భవన్ వదిలిపెట్టి ఎర్రవెల్లిలోని తన నివాసానికి కేసీఆర్ గారు బయలుదేరి వెళ్ళిపోయారు. అది కదా ప్రజా తీర్పును గౌరవించడం అంటే. ఇక్కడ కేతంపల్లిలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ, ఖానాపూర్లో కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో దొక్కే విధంగా మా మీద దాడులు చేసి, లాఠీ చార్జీలు చేసి, మా మీద అక్రమంగా కేసులు పెట్టి, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టి ప్రజా తీర్పును తుంగలో దొక్కుతూ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న ప్రజాస్వామ్య హంతకులు మీరు. చరిత్రలో ఆ పేరే మీకు మిగిలిపోతుంది. హైకోర్టుకు పోయినాం మేము, ఎన్నికలు పెట్టాలని హైకోర్టుకు పోయినాం. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. 3 వారాల్లో పెట్టండి, ఇఫ్ నెసెసరీ దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్, అవసరమైతే ఇంకొక వారం తీసుకోండి అన్నది. ఇప్పుడు 2వ తారీఖు నాటికి 4 వారాలు కాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ గవర్నమెంట్ ఫైల్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తలేదు. గవర్నమెంట్ కంకరెన్సీ ఇవ్వాలి యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్. ఇప్పటికి గవర్నమెంట్ కంకరెన్సీ ఇస్తలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేదు. కారణం ఏందని అడిగితే గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు సమ్మతి తెలుపుతూ ఫైల్ రాలేదని చెప్తున్నారు. ఇదిగా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీరు. ఇక మీరు ప్రజాస్వామ్యం గురించి పట్టపగలు అసెంబ్లీలో నీతులు మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉన్నది మీ వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీలకు ప్రజాస్వామ్యయుతంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను తొందరగా నిర్వహించాలి. ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీన్ని రేపు హైకోర్టుకు పోతున్నాం. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్ట్ ఆర్డర్ కింద మేము రేపు హైకోర్టుకు పోతున్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని అక్కడ హైకోర్టులో నిలబెడతాం, ప్రజాక్షేత్రంలో కూడా నిలబెడతాం. మీరు ఎన్ని రోజులు ఎన్నిక జరపకుండా డ్రామాలు చేస్తారో చూస్తాం. ఇప్పటికి మా కౌన్సిలర్లు ఊరికి దూరంగా ఉన్నారు. ఉగాది పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, హోలీ లేదు, పిల్లల చదువులు ఆగం, పరీక్షలు స్టార్ట్ అయినాయి. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలే ప్రభుత్వ పెద్దలకు? గెలిపేరాలే మీకు, గెలిపేరాని చోట, నెంబరే లేని చోట ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల చెన్నూరు నియోజకవర్గం కానీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కానీ, ఖానాపూర్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రమంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. ప్రజాస్వామ్య విలువల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు ముఖ్యమంత్రి గారు. ఎన్నికలు పెట్టండి. కేతన్పల్లి మున్సిపాలిటీకి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి, ఖానాపూర్ మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి ఎన్నిక నిర్వహించేటట్టుగా ఎలక్షన్ కమిషన్కు మీ సమ్మతి తెలుపుతూ, ప్రభుత్వ సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించండి. లేకపోయినట్టయితే రేపు హైకోర్టును మేము ఫస్ట్ అవర్లో ఆశ్రయిస్తున్నాం. డెఫినెట్గా ప్రజా కోర్టులో మిమ్మల్ని బోన్లో నిలబెడతాం, హైకోర్టులో కూడా మిమ్మల్ని బోన్లో నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్? జై తెలంగాణ.